ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు, మీ అంతటోళ్ళు వచ్చి మా మధ్యన కూర్చొని మా సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారం చేశారా? మీరెంత గొప్పవారు మేడం. మీరు మిత్రగారి భార్య అని తెలియక ఏదేదో అనేసామమ్మా. మమ్మల్ని క్షమించండి అమ్మా. సార్, మీ బామ్మగారు అమృత మేడం గారి మంచితనాన్ని చూసాం. మీ అమ్మగారు అరవింద మాలిని గారి గొప్పతనాన్ని చూసాం. ఇప్పుడు ఆ మంచితనం గొప్పతనం కలిసిన మీ భార్య లక్ష్మీ మేడంని చూస్తున్నాం. మేడం, నిజంగా మీరు నందన్ కుటుంబానికి తగిన కోడలు. మేడం ఏంటి బాబాయ్? నేనెవరో తెలియకముందు అమ్మాయి అని పిలిపే చాలా బాగుంది. అలానే పిలవండి. లక్ష్మి గారు, 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 లక్ష్మి గారు. చాలు చాలు చాలు, ఆపండి. భాస్కర్ గారు మేడం, ఒకసారి వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళ యూనియన్ తరపు నుండి ఏం డిమాండ్స్ ఉన్నాయో వాటిని పూర్తి చేసే ప్లాన్ రెడీ చేయండి. వెళ్ళి మాట్లాడండి. ఓకే మేడం. రండయ్యా, మీరంతా నాతో రండి. చందు గారు మీరుండండి. ఓకే మేడం. మిత్ర గారు, తను చందు గారు. వర్కర్స్ని డీల్ చేయడంలో నాకు చాలా హెల్ప్ చేశారు. నమస్తే సార్. హలో చందు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై డ్యూటీ సార్. నాది ఇంకొక రిక్వెస్ట్ మిత్ర గారు. చందు గారు బాగా చదువుకున్నారు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా బాగున్నాయి. కానీ పరిస్థితులు సరిలేక డైలీ లేబర్గా వర్క్ చేస్తున్నారు. చందు గారికి మన కంపెనీలో తన అర్హతకి తగిన పోస్ట్ ఒకటి ఇవ్వండి. ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతారు. లక్ష్మి, ఉద్యోగం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు రికమెండ్ చేయగానే సరే అని ఇచ్చేయడానికి. మనీషా, ప్లీజ్ స్టాప్ ఇట్. లక్ష్మి అడిగింది నన్ను. పాసిబుల్ అవుతుందా కాదా చెప్పాల్సింది నేను. నువ్వు కూల్గా ఉండు. మిస్టర్ చందు, మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. తప్పకుండా మీ అర్హతకి తగ్గ ఉద్యోగం మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాకు కాదు, లక్ష్మికి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. మీరు మర్చిపోలేను. మీ నిజాయితీ, మీ హార్డ్ వర్కే మీకు ఈ అవకాశాలు తెచ్చిపెట్టాయి. కీప్ ఇట్ అప్ చందు గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. మిత్ర గారు, వెళ్దామా? ఇంటి దగ్గర అత్తయ్య గారు కంగారు పడుతూ ఉంటారు. పద లక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.